నమస్తే. సంవాదం అందరికీ స్వాగతం పలుకుతుంది. ఇవాల్టి చర్చా కార్యక్రమం నీట్ పేపర్ లీకేజ్ పైన ఏం జరుగుతుందనే దానిపైన మనం డాక్టర్ నాగిరెడ్డి గారిని గెస్ట్‌గా మనం ఆహ్వానించుకున్నాం. సార్ మీకు స్వాగతం పలుకుతున్నాను. డాక్టర్ నాగిరెడ్డి గారు ప్రాక్టీసింగ్ ఎండోక్రైనాలజిస్ట్. వారికి మెడికల్ ఫీల్డ్‌లో చాలా సంవత్సరాలుగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒక హాస్పిటల్ చైన్ కూడా ఉంది ఇండియాలో. నీట్ ఎగ్జామ్ లీక్ అయింది అని మనకు వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. బీహార్ ఎవిడెన్స్ కూడా ఉంది. సో వాట్ ఈస్ దిస్ నీట్ ఈజ్ ఆల్ అబౌట్? అసలు నీట్ ఏంటి? నీట్ వల్ల ఉపయోగం ఏంటి? దీని గురించి కొంచెం చెప్పండి మొదలు. ఓకే. మా సంవాదం ప్రేక్షకులకు సుమన్ జీకి నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. రైట్ మనము టాపిక్ ని ఇంకొంచెం సింపుల్ గా లేకుండా బ్రాడ్ గా నీట్ ఓన్లీ లీక్ అయింది అన్నది కాకుండా అసలు నీట్ ఎగ్జామ్ ఏంది, అది ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, దాని హిస్టరీ ఏంది, సో ఇప్పుడు కాంట్రవర్సీ ఏం జరుగుతుంది, దానికి సొల్యూషన్ ఏంది అన్నది ఆలోచిద్దాము. సో 30 years బ్యాక్ 1993 మమ్మల్ని మేము మెడికల్ లో పోయినప్పుడల్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాచ్ అని పిలుచుకుంటారు. సో మమ్మల్ని మేమేం 93 బ్యాచ్ మెడిసిన్ అనమాట. అంటే నేను 93లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి ఎంసెట్. సో ఇట్ వాజ్ అ కంబైన్డ్ ఎగ్జామ్ ఫర్ అగ్రికల్చర్, మెడికల్ అండ్ ఎవ్రీథింగ్. ఆ టెస్ట్ రాసి దాంట్లో ర్యాంక్ వచ్చి మెడిసిన్ లో జాయిన్ అయినాము. సో నేను అప్పుడు 1993లో ఎంసెట్ రాసినప్పుడు నేను ఇంకొక 6 ఎగ్జామ్లు రాసినాను అనమాట. ఎయిమ్స్ ఢిల్లీకి ఒక ఎగ్జామ్, పీజీఐ చండీగఢ్ ఒక ఎగ్జామ్, జిప్మెర్ పాండిచేరికి ఒకటి, ఏఎఫ్ఎంసి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఒకటి, కేసెట్ ఒకటి, ఇంకోటి ఈక్వలెంట్ టు ది నీట్ ఎగ్జామ్ అప్పట్లో ప్రీ మెడికల్ ప్రీ డెంటల్ ఎగ్జామ్ అంటుందన్నమాట నేషనల్. సో ఇవన్నీ ఒకవేళ మీరు చూస్ చేసుకుంటే అన్ని వేరే వేరేగా అప్లై చేయాలా, వేరే వేరేగా ఫీజులు కట్టాలా, వేరే వేరే ప్లేస్లకు పోయి రాయాలా, వేరే వేరే సిలబస్ ఉంటది, మార్కింగ్ డిఫరెంట్ ఉంటది, క్వశ్చన్ నంబర్స్ డిఫరెంట్ ఉంటాయి, ఒకటి మార్నింగ్ ఉంటది, ఒకటి ఈవినింగ్ ఉంటది, ఒకటి 2 పేపర్లు ఉంటది. ప్లస్ దాని తర్వాత మన స్టేట్ కౌన్సిలింగ్ స్టేట్, మన సెంటర్ కౌన్సిలింగ్ సెంటర్, అప్పటికి ఇంకా ఆన్లైన్ లేదు. సో బేసికలీ అప్పుడు ఉండే అది. సో దాని తర్వాత చాలా చేంజెస్ వచ్చి సిబిఎస్ఈ వాళ్ళు ఒక 3-4 years నేషనల్ లెవెల్ కండక్ట్ చేసిన ఇప్పుడు 6 years అయింది. ఎన్టీఏకి అప్పగించింది అనమాట. నీట్ అన్న ఎగ్జామ్ ని కండక్ట్ చేయండి అన్నది. నీట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టు గో ఇంటూ ఆల్ టైప్స్ ఆఫ్ మెడికల్ రిలేటెడ్ కోర్సెస్ యాజ్ ఇన్ మెడికల్, డెంటల్, హోమియోపతి, ఆయుర్వేదిక్, ఫార్మసీ, అగ్రికల్చర్ బిఎస్సి, హోమియో సైన్స్, ఫిజియోథెరపీ యాజ్ ఇన్ బీపీటీ. చెప్పండి సుమంత్ గారు. సార్ మీరన్న పాయింట్ ఏంటి అంటే ఇదివరకు ఉన్నటువంటి మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ సపరేట్గా పెట్టేది. స్టూడెంట్ అన్నవాడు అక్కడికి వెళ్ళి రాయాలి. కౌన్సిలింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో అంటే ఒక స్టూడెంట్ ఎయిమ్స్ వెళ్ళాలంటే అది సపరేట్ టెస్ట్, చండీగఢ్ మీరు అన్న యూనివర్సిటీ వెళ్ళాలంటే అది సపరేట్ టెస్ట్. సో పలు రకాల టెస్టులు రాయాలి, పలు రకాల కౌన్సిలింగ్ అటెండ్ కావాలి. ఎందులో వస్తుంది తెలియదు, క్లాష్ కూడా కావచ్చు. సో ఈ ఇబ్బందులన్నింటి నుంచి పోవడానికి నీట్ పెట్టారు. అదే కదా మీరు చెప్పింది? ఓకే, యా, పర్ఫెక్ట్. మీరు చెప్పిన దానికి ఇంకా కొంచెం డీటెయిల్ గా పోదాం. సో ఇప్పుడు మేము ఉన్నప్పుడు అప్పుడు ఓన్లీ 9 మెడికల్ కాలేజీలు ఉంటుండే. అప్పుడే కొత్తగా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వచ్చింది. మనకు ఒకటి హయ్యర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్నది ఒకటి ఉంటుండే బోర్డు. వాళ్ళు కండక్ట్ చేస్తుండే, అట్లీస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది, క్వశ్చన్ పేపర్లు తయారు చేసేయడం, క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడం, సెంటర్లు అలొకేట్ చేయడం, మార్కులన్నీ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఓఎంఆర్స్ ఎట్లా చేయాలా, అట్లీస్ట్ వాళ్ళకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామా. ఎయిమ్స్ అన్నది ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్, ఒక హాస్పిటల్. సో వాళ్ళలో ఎవరు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు? నువ్వు టీచింగ్ చేసి ఆయన తయారు చేస్తావా, ఎంబీబీఎస్ ఆయన తయారు చేస్తావా, నీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందా, పేపర్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తావు? నువ్వు మెడికల్ ఐసీయూ వార్డ్ లో పని చూసుకుంటావా, పేపర్ డిస్ట్రిబ్యూట్ చేస్తావా, కరెక్షన్ చేస్తావా, చేస్తావా? సో దేర్ వర్ సో మెనీ థింగ్స్ అనమాట. పీజీఐ వాళ్ళు చేసుకుంటుంటే సరే అప్పుడు ఒప్పుకున్నావు అనమాట. అది నువ్వు ఎవరు చేస్తారు అని అడగలేదు. ఇప్పుడు ఇన్ని వందల క్వశ్చన్లు అడుగుతున్నారు అనమాట. అసలు పీజీ ఎన్టీఏలో ఎవరు క్వశ్చన్ తయారు చేస్తున్నాడు, ప్రొఫెసర్ తయారు చేస్తున్నాడా, లోవర్ గ్రేడ్ తయారు చేస్తున్నాడా? అప్పుడు ఎవరు అడగలేదు. ఎయిమ్స్ నుంచి వాళ్ళ క్వశ్చన్ 50 సీట్ల కోసము కొన్ని వేల లక్షల మంది ఆల్ ఇండియా లెవెల్ లో రాస్తుండ్రి. ఏం ఎక్స్పీరియన్స్ ఉందని తయారు చేస్తుండ్రి? నువ్వు ఎంబీబీఎస్ అయినాక నువ్వు మళ్ళీ పోయి 11th 12th క్లాస్ క్వశ్చన్ పేపర్లు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ క్వశ్చన్ పేపర్లు నువ్వు ఎట్లా తయారు చేస్తావు? అప్పుడు ఎవరు అడగలేదు. ఓకే మా. సో ఇప్పుడు చాలా స్టాండర్డైజ్ అయింది మా. సో 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఎక్స్పీరియన్స్ 11th 12th లేక 9th 10th ఎన్సీఆర్టీ, ఐసీఎస్సీ ఇవన్నీ కంబైన్ చేసి ఆ సిలబస్ లో నుంచి దీస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ ఈస్ నాట్ ప్రిపేరింగ్. డాక్టర్ హూ ఇస్ డూయింగ్ క్లినికల్ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు, మార్కులు తీసుకోవట్లేదు, హోమ్ మార్క్ షీట్ మార్క్ చేయట్లేదు. దట్ ఆ ఏజెన్సీ చేసే పనే అది. క్వశ్చన్ పేపర్ తయారు చేయాలా, స్టాండర్డైజ్ చేయాలా, బ్యాంక్ క్వశ్చన్ బ్యాంక్ పెట్టాలా, డిస్ట్రిబ్యూట్ చేయాలా, మార్కులు తీసుకోవాలా, మార్క్ చేయాలా, కీ ఇవ్వాలా,
మళ్ళీ దాని తర్వాత ర్యాంకులన్నీ పబ్లిష్ చేసి కౌన్సిలింగ్ చేయాలి. సో ఓకే మా. సో బేసికలీ ఒక గుడ్ థాట్ ప్రాసెస్ తో స్టార్ట్ అయిందనమాట. ఇన్ని ఎగ్జామ్లు, ఇంత కన్ఫ్యూజన్, ఇంత ఇదంతా లేకుండా ఒక దగ్గరికి తీసుకొని వద్దాము అన్నది. ఎప్పుడన్నా లైక్ ఇండియన్ ఎలక్షన్స్ అన్నమాట, వరల్డ్ గ్రేటెస్ట్ డెమోక్రసీ, 140 కోట్ల మంది ప్రజలు, 100 కోట్ల మంది ఓట్లు వేస్తారు, అన్ని స్టేట్లలో కండక్ట్ చేయాలా అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కడన్నా కానీ. ఇట్ కాంట్ బి 100% ఫుల్ ప్రూఫ్. సో ఇక్కడ కూడా ఫుల్ ప్రూఫ్ 100% అవుతుంది అని ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. వేరే ఏ ఎగ్జామ్ అన్న ఉందా అంటే అయితే కష్టం. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్ని డిస్కషన్ చేసి ఇక్కడ తప్పులు రెండు మూడు క్లియర్ గా తప్పులు జరిగినాయేమో. బేసిక్ గా హైయర్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ రాజన్ ధర్మేంద్ర ప్రధాన్ ఇంకొకరు వచ్చి ఇది ఇష్యూ అయినప్పటి నుంచి ఒక్క క్లారిటీ ఇవ్వలేదు అంటిల్ ఇట్ రియల్లీ వెంట్ ఆఫ్ ద రూఫ్. అండ్ పీపుల్ యాజ్ అన్ స్టూడెంట్, నేను కూడా ఒక రోజు స్టూడెంటే. ఇప్పుడు నేను పేరెంట్ ని, ఇప్పుడు మా పిల్లలు, మా క్లాస్మేట్లు, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది రాస్తున్నారు. చాలా తప్పు కదా. అరే యు ఆర్ ఏ సిటిజన్, యు ఆర్ పేయింగ్ అండ్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ, యు ఆర్ నాట్ ఎ బెగ్గర్, యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్, యు ఆర్ ఆస్కింగ్ ఫర్ యువర్ రైట్స్. వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఆన్సర్ చేయాల్సిండే. లేదు అంటే ఒక జాయింట్ సెక్రటరీయో, ఒక హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీయో, ఎన్టీ అని ఎవరైతే హెడ్ చేస్తున్నారో ఒకసారి కాకుండా 4 సార్లు వచ్చి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాల్సిందా, లేకుంటే ఏమన్నా రిప్రజెంటేషన్ తీసుకోవాల్సిండే ఏం జరిగింది అని. రెండు జరగలేదు. సో దానివల్ల చిన్న ప్రాబ్లమ్స్ మాత్రం ఉన్నాయి మా. డెఫినెట్ గా నేను ఈ ఒక 2-3 వీక్స్ నుంచి చదువుతుంటేనే గుజరాత్ లో డెఫినెట్ గా పేపర్ లీక్ అయింది. ఎంటీ చెక్స్, క్యాష్, చాట్స్ అన్ని బయటకు వచ్చినాయి. బీహార్ లో కొన్ని ట్యుటోరియల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అక్కడ బయటకు వచ్చింది. హర్యానాలో ఒకటే సెంటర్ లో 7 కన్సిక్యూటివ్ వచ్చినాయి. ఏ మ్యాథమెటికల్ ప్రాబబిలిటీ తీసుకున్నా కానీ 23 లక్షల మంది 6,000 సెంటర్లలో ఆల్ ఇండియాలో రాస్తుంటే ఒక్క సెంటర్ లో 7 టాప్ 67 ర్యాంక్స్ లో వచ్చే ప్రాబబిలిటీ ఛాన్స్ లేదు. సో దట్ ఈస్ డెఫినెట్లీ ఇంప్లాయిడ్ దట్ దెర్ ఇస్ సంథింగ్ నాట్ రైట్ దేర్ అనమాట. వెదర్ ఇట్ వాజ్ ఎ పేపర్ లీక్, అందరు కూర్చొని కాపీ కొట్టినరా, లేకుంటే రూమ్ లో సార్ వచ్చి ఆన్సర్ చెప్పిన, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎనీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ దట్ కాంట్ బి పాసిబుల్. సో లీక్ అయిందా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక 2-3 సీరియస్ విషయాలు ఉన్నాయి. మన నీట్ ని ఒక్కొక్కరు వేరే సైడ్ ఎట్లా పుల్ చేస్తున్నారు అన్నది. సో నీట్ ఒకటి ఎగ్జామ్ ఉంది, దానికి కోచింగ్ సెంటర్లు ఒక్కొక్క మనిషికి యావరేజ్ గా 10th అయిపోయి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి మొదలు పెడితే మినిమం 4 to 6-7 lakhs ఖర్చు అవుతుంది పర్ స్టూడెంట్, పర్ ఫ్యామిలీ. అందరం ఒక పిల్లగాడు రెడీ అవుతుంటే ఫాదర్ మదర్ కి డబ్బులు కొట్టాలా, ఏమైతుంది టెన్షన్, ఇంట్లో ఒకరిద్దరు పిల్లలు ఉంటే అంటే ఈచ్ స్టూడెంట్ కి ఒక 3-4 ఫిజియలాజికల్, సైకలాజికల్ గా ఎఫెక్ట్ అవుతున్నారు. డబ్బులు ఉన్నాయి. సో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఒక మాఫియా అయిపోయింది అనమాట. నిజంగా అక్కడ పోయి ఇప్పుడు ఉన్నాయే కొద్దిగా సీట్లు, దాంట్లోనే ఇప్పుడు 23 లక్షల మంది రాస్తున్నారు. సో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి, అందరికి ఫాల్స్ ప్రామిసెస్ చేసి, అకోటా అని రాజస్థాన్ లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది, ఏం కోచింగ్ ఇస్తారో తెలియదు కానీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఈవెన్ టు సే సంథింగ్ లైక్ దిస్ అనమాట. 23 మంది లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో ఓన్లీ కోటాలనే సూసైడ్ చేసుకొని చనిపోయాను మా వేరియస్ స్టూడెంట్స్ అక్కడికి వచ్చిన కోచింగ్. వాట్ ఆర్ వి డూయింగ్ యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్? ఇస్ దిస్ ద వే టు డూ? అంత ప్రెషర్ పెట్టి సాగు సూసైడ్ వరకు తీసుకొని పోవాలన్నా పేరెంట్స్, సార్లు అందరు ఆలోచించారు. సో అదొకటి. సో సైకలాజికల్ గేమ్, మనీ గేమ్. నెక్స్ట్ నీట్ అన్నది స్టాండర్డైజ్ అయినాక మెడికల్ కాలేజ్లు ప్రైవేట్ అడ్మిషన్స్ ఆర్ ది పెయిడ్ అడ్మిషన్స్ ఇంటూ ది ఎంబీబీఎస్ అన్నది ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఎవరైతే డబ్బులు బేసిక్ గా మెడికల్ కాలేజ్లు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లు పెట్టాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇట్ ఈస్ అగైన్ బిగ్ పొలిటికల్ అంటే బిజినెస్ మాఫియా. వాళ్ళు పెట్టిందే డబ్బులు క్యాపిటేషన్ ఫీజు తీసుకొని ఎంబీబీఎస్ లు, పీజీ సీట్లు డబ్బులు చేసుకోవాలని. ఇక్కడ అంతా స్టాండర్డైజ్ అయిపోయింది అనమాట. ఇఫ్ యూ డోంట్ క్వాలిఫై, ఈవెన్ ఇఫ్ యూ పే ఎనీథింగ్, యూ విల్ నాట్ గోయింగ్ టు గెట్ ఎ సీట్ అనమాట. క్వాలిఫై అయినాక కూడా వాళ్ళలో కూడా లిస్ట్ పెట్టింది. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో వాళ్ళు ఏంటంటే నీట్ ఉండకూడదు, దీన్ని ఏదో ఒకటి కాంట్రవర్సీ చేసి తీసేయాలి, సో దట్ దే కెన్ మేక్ వాట్ ఎవర్ మనీ. వీళ్ళేమో కంపల్సరీ ఉండాలా. ఇది దాంట్లో కూడా ఇంతకు ముందు ఒక 3-4 years బ్యాక్ ఒక చేంజ్ చేయాలని ట్రై చేసింది అనమాట. ఓన్లీ ఈ ఎగ్జామ్ 3 hours ఎగ్జామ్ ఉండేదాన్ని ఒక 50% మార్కులు పెట్టి 11th class 12th class మార్కులు కూడా యావరేజ్ ఈ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్ తీసేసి యాడ్ చేసి దాన్ని ఏదో చేద్దామన్నారు. కోచింగ్ క్లాస్ లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి 50% అయిపోతే చాలా మంది రాదు కదా. అది సో ఇది అయిపోయినాక ఇంకొకటి పొలిటికల్ అనమాట. మన మోదీ 3.0 వచ్చింది, 240 seats వచ్చినాయి. పొలిటీషియన్లకు వాళ్ళు ఓన్లీ నిజంగా
ప్రజలకు పనికొచ్చేదో అజిటేషన్ చేసేదో వదిలేసి ప్రజలు ఏదైతే అజిటేషన్ చేసిండ్రో దాన్ని ఓన్ చేసుకొని వీళ్ళు ముందు నిలబడి ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ లాగా నడిపిస్తున్నారు అనమాట. సో దట్ ఈస్ ద యాక్చువల్ కాంట్రవర్సీ. దేర్ ఆర్ డెఫినెట్ ప్రాబ్లమ్స్, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ వేస్ అబౌట్ హౌ టు డీల్ విత్ ఇట్. సార్ అయితే మనం బెటర్ సొల్యూషన్ ఏంటి అనే ప్రశ్నకు పోయే ముందు నా ఇంకొక ప్రశ్న, మీరన్నట్టు ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ అనేది చాలా, అంటే కమ్యూనికేషన్ ప్రాపర్గా లేదు అనిపించింది ఈ ఎగ్జామ్ మీద. అంటే కొన్ని లక్షల మంది విద్యార్థులు, చాలా మంది జెన్యున్గా చదివి రాసే విద్యార్థులు ఉంటారు. సరే, తల్లిదండ్రులు పేపర్ కొని, కోచింగ్ సెంటర్లో పేపర్ కొని రాయించే వాళ్ళు కొందరున్నా కానీ, ఇలాంటి సమయంలో గవర్నమెంట్ రెస్పాన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ పేరెంట్గా, ఒక పరిశీలకుడిగా, అంటే సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను ఒక పరిశీలించే వ్యక్తిగా మీరు ఏమంటారు గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్? ఉత్తి గవర్నమెంట్ రెస్పాన్స్ ఇప్పుడు ఒకటి ఇంకో చిన్న కొంచెం పొలిటికల్ డిస్కషన్ కి పోదాము. గవర్నమెంట్ రెస్పాన్స్ ఇది ఒక నీట్ ఎగ్జామ్ కే కాదమ్మా. లాస్ట్ 10 years నుంచి ఈవెన్ దో వాట్ ఎవర్ వి కాల్ అవర్ సెల్ఫ్ రైట్ వింగ్ ఆర్ బీజేపీ ఆర్ వాట్ ఎవర్, ఐ ఆమ్ వెరీ వెరీ అన్హ్యాపీ విత్ వాట్ ఎవర్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ యాజ్ వెల్. అపార్ట్ ఫ్రమ్ ద బిగ్ ఒరేటర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, వేరే ఏ మినిస్టర్ దేని గురించి వచ్చి చెప్తున్నారు? ఏ మినిస్ట్రీ ఏ దాని గురించి వచ్చి చెప్పట్లేదు, దేని గురించి రెస్పాన్స్ చేయట్లేదు, దేని గురించి అప్డేట్ చేయట్లేదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో వాట్సాప్ యూనివర్సిటీ లాగా తెలుసుకోవడమే తప్ప ఇక్కడ కూడా అదే జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ ఆనెస్ట్లీ ఇప్పుడు కొంచెం క్రిటిక్ గా పోతే అమ్మా ఒకసారి పోయి ట్విట్టర్ లైన్ లో చూస్తే నేను వీలైనంత చూసినా అనమాట ఒక 2-3 ఏళ్ళది ఆయన మెడికల్ ఆయన ఎడ్యుకేషన్ కి ట్వీట్ తప్ప 24 గంటలు ఈ మోదీ భజన చేయడమే సరిపోయింది. సో లెట్ us లీవ్ ఇట్. ఇప్పుడు కూడా ఒక 3 వారాల నుంచి ఒక ట్వీట్ ఒక రెస్పాన్స్ అంత పెద్దది అయ్యేంత వరకు సో అబ్సల్యూట్లీ ప్యాథెటిక్ రెస్పాన్స్ ఫ్రమ్ ది హయ్యర్ మినిస్ట్రీ ఆర్ ద ఎన్టీఏ అఫీషియల్స్ ఆర్ ద లోవర్ అఫీషియల్స్. రోబస్ట్ గా ఉండాలి మా సిస్టమ్. అంటే నేను గివ్ ఏ సొల్యూషన్, ఇప్పుడు కాంట్రవర్సీ ఉన్నప్పుడు కూడా ఒప్పుకోండి, పోయి తప్పుంటే మాట్లాడండి. యూ హ్యావ్ టు టేక్ ఎన్ ఐడియా. రీసెంట్ గా పాస్ అయిన స్టూడెంట్ల దగ్గర నుంచి తీసుకో, నాలాగా ఓల్డ్ స్టూడెంట్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాడు, పోలీసోడు ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడో, లేకపోతే ఇంతకుముందు ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేసిండో, అందరితో మాట్లాడు, అందరితో సొల్యూషన్ తీసుకో. ఇవన్నీ చేసినా కానీ కూడా మళ్ళీ ఏంటంటే ఇట్ కాన్ బి 100% ప్రూఫ్ బై దేర్ ఆర్ గోయింగ్ టు బి ప్రాబ్లమ్స్. ఇప్పుడు నీకు ఎగ్జామ్ సరిగ్గా స్టార్ట్ చేయలేదు, లేట్ అయింది అని గ్రేస్ మార్కులు ఇచ్చినావు, కొన్ని దగ్గర నీకు లాకర్ దగ్గర నుంచి తీసుకొచ్చే దగ్గర లీక్ అయింది అన్నావు, కొంతమంది ఏమో నీకు పైన అక్కడ ఎన్టీఏలోనే లీక్ అయింది అని ఇంకొకరు అంటున్నారు. దే ఆర్ గోయింగ్ టు బి ప్రాబ్లమ్స్. నీకు క్వశ్చన్ ఒకటి తప్పు వచ్చింది ఫిజిక్స్ లో ఒకటి అని అన్నారు, ఒకరేమో హై స్టాండర్డ్ ఉంది అని ఒకరు అంటారు, ఒకరేమో లో స్టాండర్డ్ ఉంది అని అంటారు. సో యూ హ్యావ్ టు టేక్ ఆల్ ఒపీనియన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సే అనమాట. ఎవ్రీ ఎగ్జామ్ అయినా ఒక 30 రోజులకు వచ్చి గోపి ఇవన్నీ నాకు రిప్రజెంటేషన్లు వచ్చినాయి, ఈ చేంజెస్ చేస్తున్నాం, ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు గో బ్యాక్ హౌ టు డూ అండ్ హౌ టు ఇంప్రూవైజ్ అన్నది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దండిగా చేసినాయి. మన తెలంగాణలో తీసుకుంటే 2 సార్లు క్యాన్సిల్ అయింది మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్. 3వ సారి ఏదో చేసిండంట, మనం గట్టిగా చేసినాము అని అంటారు, పోలీసు వాళ్ళని ఇన్వాల్వ్ చేసినాము. కలెక్టర్ ఏది క్వశ్చన్ పేపర్ పట్టుకొని దిగేంత వరకు ఓపెన్ చేయలేదంట. మనం చేయండి గట్టిగా, యూ హ్యావ్ టు డూ ఇట్ దట్ వే. సో ఇది తీసుకోండి, ఈ ఇంప్రొవైజ్ చేయండి. ఈ కలెక్టర్ ఎవరైతే ఆర్గనైజ్ చేసిండ్రో ఆయన రిప్రజెంట్ చేయండి, టేక్ సమ్ ఒపీనియన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడో ఈయన 108 ని మొదలుపెట్టి దాన్ని సత్యం వాళ్ళకి ఇచ్చినాక ఆల్ ఇండియా లెవెల్లో ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఆరోగ్యశ్రీ అందరి దగ్గర ఈయన ఆయన దగ్గర చిన్నగా ఆరోగ్యశ్రీ అని మొదలు పెడితే ఇప్పుడు నేషనల్ లెవెల్లో పెట్టిండ్రు. తీసుకోండి, టేక్ ద ఒపీనియన్స్, ఇంప్రొవైజ్, దెన్ గెట్ ఇట్ సార్టెడ్. సార్ మీరు చాలా మంచి పాయింట్ చెప్పిండ్రు. కమ్యూనికేషన్ నిజంగా కూడా చాలా గ్యాప్ ఉంది. అంటే ఇంత లక్షల మంది చెప్తున్నా కానీ నేను ఏ కోణంలో మిమ్మల్ని అడిగాను ఈ ప్రశ్న అంటే, మీరు కనుక చూస్తే నిన్న యూజీసీ నెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, యూజీసీ నెట్. సో అది కూడా ఏంటి అంటే సైబర్ సెల్ వాళ్ళు ఇంకొక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా పేపర్ లీక్ అయింది అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసింది. సో దే ఆర్ నాట్ క్యాన్సిలింగ్ ద నీట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది ఒక సమాధానం లేని ప్రశ్నగా ప్రజలకందరికీ అనిపిస్తుంది. అంటే విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అయ్యి రాస్తున్నారో వాళ్ళందరూ కూడా అనిపిస్తుంది. దాంట్లో 2 పార్ట్లు ఉన్నాయి. పర్సనల్ గా నన్ను అడిగితే నీట్ క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేయొద్దంటాను. 23 లక్షల మంది ఆల్రెడీ ఎగ్జామ్ తీసుకొని చేసిండ్రు. ఒక 10 మంది, 100 మంది, ఒక 1500 మంది, 1600 మంది ఏదో చేసిండ్రు. దానికోసం వాళ్ళని ఐడెంటిఫై చేయి, వాళ్ళని తీసేసేయి, ఆ ఎగ్జామ్ సెంటర్లను క్యాన్సిల్ చేయి, మళ్ళీ రీకాలిక్యులేట్ చేయి. కానీ మళ్ళీ ఎగ్జామ్ రాయడము అన్నది, నేను ఎగ్జామ్ రాసినాను, దట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్, దట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు కండక్ట్. అఫ్ కోర్స్ ఇఫ్
చాలా పెద్ద ఎత్తున జరిగింది అని ఒకవేళ ఇన్వెస్టిగేషన్ తేలితే అప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్విక్ గా రీ ఎగ్జామ్ పెట్టాము. ఎందుకంటే మనం ఆల్రెడీ మిడ్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ కి వచ్చేసినాము. ఇప్పుడు రిజల్ట్ వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ కావాల్సిండే. ఇప్పుడు నువ్వు మళ్ళీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ మార్కులు తీసి కౌన్సిలింగ్ అంటే దే విల్ ఫుల్ 1 అకాడమిక్ ఇయర్ అన్నమాట. సో కొద్దిగా జరిగినాయి మా వీఆర్ నాట్ సేయింగ్ దెర్ ఇస్ నో, బట్ పర్సనలీ ఐ ఫీల్ క్యాన్సలింగ్ ద ఫుల్ ఎగ్జామ్ అండ్ డూ ఇట్ ఆల్ ఓవర్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సేమ్ స్టోరీ. యూ కాంట్ బి ఫుల్ ప్రూఫ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి. మా బీహార్ లో ఐసోలేటెడ్ గా సంథింగ్ జరిగింది, హర్యానాలో జరిగింది, మహారాష్ట్రలో గుజరాత్ లో జరిగింది, తమిళనాడులో కొద్దిగా జరిగింది అంటారు. అరే అంత పెద్ద గవర్నమెంట్ కి ఎంతసేపు అయింది అంతా ఇన్వెస్టిగేట్ చేయడం? చేసా ఐసోలేటెడ్ గా తీసేయండి, మార్కులు ఉన్నాయి తీసేయండి, యాడ్ చేయండి, ఆ గ్రేస్ మార్కులు ఇచ్చినాయి టైం బౌండ్ తీసేయండి, ఒక ఫిజిక్స్ ది మార్క్ తీసేయండి, దెన్ రీకాలిక్యులేట్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ టేక్ అన్ ఒపీనియన్. అండ్ పర్సనలీ ఐ వుడ్ సే నాట్ టు క్యాన్సర్ అంటిల్ మొత్తం ఒక 50% దగ్గర 23 లక్షలల్లో అట్లీస్ట్ ఒక 10 లక్షల మంది ఎఫెక్ట్ అయింది దీనివల్ల అన్నది క్లారిటీ వస్తే గానీ, ఒక 1000 మంది 1500 మంది సంథింగ్ చేసినట్టు అందరినీ బ్లాక్ లిస్ట్ చేసి తీసేయండి మా వాళ్ళని. యూ కాంట్ పనిష్ 23 lakh people just for about 1,000 guys who have committed something. That's my personal opinion. సార్ నెక్స్ట్ మనం క్వశ్చన్స్ కి మూవ్ అవుదాం. ఐఎమ్ టేకింగ్ యువర్ టైం. నెక్స్ట్ మీరు అంటే పేపర్ లీకేజీ దీని గురించి అంతా చెప్పారు. సో ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకుందాం సార్. అంటే ఈ పేపర్ లీక్ కాకుండా ఏం చేయలేదా ప్రభుత్వం? అంటే ఈ పేపర్ కానీ అంటే దీనికి సంబంధించిన రిఫార్మ్స్ ఎలా ఉండాలంటారు? ఇప్పుడు నీట్ మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఇయర్ పెడతారు అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్. సో వీళ్ళ స్ట్రాటజీ ఏముండాలి? వీళ్ళు తీసుకోవాల్సినటువంటి మెజర్స్ ఏంటి పేపర్ లీక్ కాకుండా ఉండడానికి? బేసిక్ గా బ్రాడర్ క్వశ్చన్ ఏంటంటే సార్, రిఫార్మ్ ఎలా చేయాలి? ఈ ఎన్టీఏను, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రిఫార్మ్ ఎలా చేయాలనేది బ్రాడర్ క్వశ్చన్. దానికి ఇంకో ప్యారల్ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే ఇవన్నీ తెలుస్తుంది. సో స్టోరీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన కాన్స్టిట్యూషన్ లో పెట్టినరు, కానీ నాకు ఎలక్షన్ కమిషన్ ఇండియా ఉంది, అది అసలు ఇంత రెస్పాన్సిబుల్ టిఎం శేషన్ గారు వచ్చే వరకు నాకు తెలియదు. టిఎం శేషన్ వచ్చి ఎంత భయపెట్టిండు అంటే, మనం పోయి పార్లమెంట్ అమెండ్మెంట్ చేసుకొని ఒక్కరొద్దు ముగ్గురిని పెట్టాలా, ఈక్వల్ డెసిషన్ ఉంటేనే నడుస్తుంది, టిఎం శేషన్ లాగా ఒకడు ఉంటే పొలిటీషియన్లు అందరినీ తినేస్తాడు అన్న దగ్గర తీసుకొచ్చిండు. నౌ టుడే వి నో వాట్ టీత్ ECI has got and how it is conducting, but still we feel it is toothless. అలిగేషన్ చేసిండు, ఇన్ని రోజులు రియాక్ట్ కాలేదు, బ్యాన్ చేయలేదు, పైసల్ని కంట్రోల్ చేయట్లేదు అన్నది. సో 75 ఏళ్ళు ఎవాల్వ్ అయినాక కూడా ఈసీ స్టిల్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ ఎ లాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్స్. అట్లా 6 ఏళ్ళు అయింది మా బుట్టి ఎన్టీఏ. సో అన్ని ఈ రోజు ఫస్ట్ ఒకటి తప్పు ఒప్పుకోవాలి, దర్ ఇస్ సంథింగ్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ 100% అన్నది. కన్సల్టేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఎగ్జామ్ పేపర్ ను తయారు చేయి. మేము ఉన్నప్పుడు ఏంటంటే నా ముందు దగ్గర నుంచి నేను కాపీ కొట్టలేను. ఫైనల్ గా 200 క్వశ్చన్లు సేమ్ ఉంటాయి, కానీ నాకు 1 ఉంది, వానికి 11 ఉంటది, నాకు 2 ఉంది, వానికి 12 ఉంటది, నా ఎన్కోర్కి నాకు 11 ఉన్నది, 123 సంథింగ్ ఉంటుంది. అవే 200 క్వశ్చన్ కానీ 4 టైప్స్ ఆఫ్ పేపర్ ఉంటాయి అన్నమాట ముందు ఇచ్చిన వాళ్ళకి కూడా. సో ఎంసెట్ అన్నది ఎవరైతే తయారు చేస్తున్నారో 30 years బ్యాకే మనకు అంత నాలెడ్జ్ ఉంది. మాకు తెలిసినంత మటుకు అప్పుడు కూడా మన లోకల్ గా ఉండే SBI లాకర్ లో పెడతారు. ద చీఫ్ ఎగ్జామినర్ హ్యాస్ టు గో టు ద బ్యాంక్ చీఫ్ మేనేజర్ అండ్ టుగెదర్ దే విల్ ఓపెన్ and get the physical paper out about 2 hours 1 hour. అది మనం చెప్పినాం కదా, ఇప్పుడు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 3సారి కండక్ట్ చేసినప్పుడు కలెక్టర్ ఆర్ సబ్ కలెక్టర్ తప్ప ఎవరి దగ్గరికి రాలేదు. ఎగ్జామ్ హాల్ కి 100 మీటర్ల దూరంలో మనుషులు ఉండనియలేదు. హాఫ్ అన్ అవర్ ముందు గేట్ క్లోజ్ చేసిండ్రు. పేపర్ దేర్ ఇస్ సో మచ్ టు లర్న్. మరి ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ కన్సల్టేషన్, మనకు కామన్ మ్యాన్ గానే ఇంత తెలిసింది మా. సో ఇన్ని వేరే ఎగ్జామ్లు ఫిజికల్ పేపర్ తో జరుగుతున్నాయి. The NTA has to come out, take consultation, take opinions, and then get people on board, and then take it forward అన్నమాట. అది క్యాన్సలింగ్ ద ఎగ్జామ్ అండ్ ఇప్పుడు డిక్లేర్ చేసి మేము నెక్స్ట్ ఇయర్ ఫుల్ ప్రూఫ్ చేస్తాము అన్నది కూడా ఆల్ ఇట్ ఈస్ అ వేగ్ డిస్కషన్ అన్నమాట. దే హ్యావ్ టు రియల్లీ వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్, యాక్సెప్ట్ ద మిస్టేక్స్ అండ్ దెన్ మేక్ సమ్ అమెండ్స్. ఓకే. సో అంటే వీటన్నిట్లలో దారుణమైనది ఏంటంటే సార్, సుప్రీంకోర్టు అంటే కోర్టుకి వెళ్తే కానీ రెస్పాండ్ కావట్లేరు. అది దట్ ఈస్ ది సిస్టమ్ ఇస్డ్. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అయ్యి అడిగితే కానీ ప్రాపర్గా వచ్చి కమ్యూనికేట్ చేయలేరు. సార్ మీరు చెప్పిన పాయింట్ ఒకటి నచ్చింది. ఏంటి అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవాల్వ్ అవుతుంది సిస్టమ్ అనేది. ఫుల్ ప్రూఫ్గా లేకపోయినా యాక్సెప్ట్ చేసి కన్సల్టేషన్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవాలనే పాయింట్ చాలా బాగా నచ్చింది. సార్ ఇంకోటి చెప్పండి, ఇలా లీక్ అయిన పేపర్లు కొనుక్కొని ఎంట్రీ అయిన స్టూడెంట్స్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు
పాస్ అవుతారా? ఎంబీబీఎస్ చాలా చాలా తెలిసిపోతుంది. కష్టతరమైనటువంటి సబ్జెక్ట్ అంటారు. ఆ 4 యాక్చువల్‌గా ఏళ్ళు 4.5 ఏళ్ళు కలిసి చదువుతారా సార్? పాస్ అవుతారంటారా? వాట్ డూ యూ థింక్? 2 విధాలుగా ఉంటది యాక్చువల్‌గా వాళ్ళు ఫ్రాడ్ చేసి తీసుకుంటేనే బేసిక్‌గా ఏందంటే ఇప్పుడు నేను చెప్పిన మా 93 బ్యాచ్ ఉన్నప్పుడే ఇద్దరు గర్ల్స్‌కి ఫస్ట్, సెకండ్ ర్యాంక్ వచ్చిందన్నమాట. సో వాళ్ళతోని చదివే క్లాస్‌మేట్‌లు వాళ్ళ ట్యుటోరియల్ ఉన్నోళ్ళు అప్పుడే అన్నారన్నమాట. అన్నది. సో చిన్నగా ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిపోయిందన్నమాట. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో సమ్ సెక్రటరీ సంథింగ్ ఆయన క్వెషన్ పేపర్ తెచ్చాడు. అమ్మాయి క్వెషన్‌కి ఆన్సర్‌లు ఎట్లా తెలుసుకోవాలో తెలవదు. సో ఒక మంచి ఇంటెలిజెంట్ ఫ్రెండ్‌కు పిలిచింది. సో ఇద్దరు కలిసి హోంవర్క్ చేసుకొని 100% కొట్టేసిండ్రు. ఫస్ట్, సెకండ్ ర్యాంక్ వచ్చింది. తెలివి ఉండాలన్నమాట దొంగతనం చేసేటప్పుడు కూడా. ఒక 10 క్వెషన్‌లు ఇడిచిపెట్టింటే 20, 30 ర్యాంక్ వచ్చింటే ఇద్దరు ఎవరు దొరకకుంటుందన్నమాట. ఫస్ట్, సెకండ్ ర్యాంక్ వస్తే డౌట్ వచ్చేసిందన్నమాట. క్లాస్‌మేట్స్‌కి, ట్యుటోరియల్‌కి అందరికి డౌట్ వచ్చింది. నో వే 140 మార్కులు రావు ఇంటర్మీడియేట్ చదివితే వీళ్ళకి ఎట్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. తక్కువ ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇద్దరు దొరికిండ్రు. ఇద్దరిని తీసేసిండ్రు. అయిపోయింది. సో అక్కడ తెలిసింది. ఒకవేళ తప్పు వచ్చిందనుకోండి అంత క్లారిటీగా తెలిసిపోతుంటమ్మా. మెడికల్ కాలేజ్‌లో చదివేటప్పుడు తెలిసిపోతుంటమ్మా. ఈ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఇది కాదు ఇది జరిగింది అన్నది. ఏం చేస్తారు నాట్ ఎ చాయిస్. దే ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద సిస్టమ్. దే హావ్ మానిప్యులేటెడ్ ఇట్. సో వి విల్ నో దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి అబౌట్ ఎ లోవర్ గ్రేడ్ టైప్ ఆఫ్ డాక్టర్స్ అన్నమాట. ఎవ్రీబడి విల్ గెట్ త్రూ ఫైనలీ. సో సార్ ఇంకో పాయింట్ మీరన్నది ఏంటి అంటే 3 రకాలుగా దీన్ని పుల్ చేస్తున్నారు. కోచింగ్ మాఫియా కావచ్చు, పొలిటీషియన్స్ ఒకవైపు, కోచింగ్ మాఫియా ఒకవైపు, ప్రైవేట్ ఇంకోటి ఏమన్నా ప్రైవేట్ మెడికల్ మెడికల్ కాలేజ్. కాలేజ్. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇందులో ఏమైనా లాస్ అవుతున్నారా సార్? ఈ టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల? చాలా పెద్ద ఎత్తున లాస్ అయితున్నారు కదమ్మా. అందుకనే 70 ఇయర్స్ ఇది 6 ఇయర్సే అయింది ఎన్టీఏ వచ్చి, మోదీ గవర్నమెంట్ వచ్చినాక ఈ పొలిటికల్ మెడికల్ మాఫియా, ప్రైవేట్ మెడికల్ మాఫియాని కంట్రోల్ చేయడానికే తీసుకొచ్చిందన్నమాట. ఇది ఇప్పుడు అందరు ఎవరెవరు స్టేట్లలో వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి ఏ కౌన్సిలింగ్ ఉండదు, ఏ ర్యాంకింగ్ ఉండదు. వాడేదో వాళ్ళతో స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడుకొని ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వానికి సీట్ ఇచ్చేస్తాడు అన్నమాట. ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఫస్ట్ నువ్వు క్వాలిఫై కాకుంటే నువ్వు మళ్ళా ఒకవేళ బయటికి పోయి ఎక్కడన్నా ఆర్మేనియా, ఫిలిప్పీన్స్, చైనాలో చదివొచ్చినా యూ ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఫినిష్డ్. క్వాలిఫై కావాలి నువ్వు. నీకు ర్యాంక్ అవసరం లేదు. క్వాలిఫై అయ్యి నువ్వు ఎక్కడన్నా చదువుకో. ఇప్పుడు నీకు ప్రైవేట్ డబ్బులు కట్టడానికి నువ్వు రెడీ ఉన్నా అని కూడా ఫస్ట్ క్వాలిఫై కావాలా. క్వాలిఫై అయినాక ఇప్పుడు ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి డబ్బులు కట్టడానికి రెడీ ఎంబీబీఎస్. ఒకరికేమో 1,00,000 ర్యాంక్ వచ్చింది, ఒకరికేమో 20,000, 30,000 వస్తే ఈ 1,00,000 ర్యాంక్ కట్టేవాడు 10 కోట్లు వేయడానికి రెడీ ఉన్నా ఫస్ట్ వీళ్ళిద్దరికి చాయిస్ ఇవ్వాలా అనమాట. సో ఈవెన్ ఇన్ ద ప్రైవేట్ థింగ్ దే హావ్ గాట్ అన్ ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు ఎవరికైతే 20,000 ర్యాంక్ వచ్చిందో వాడు డబ్బులు కట్టాలా, నేను మాత్రం 10 లక్షలే కడతాను కాంపిటీషన్ అంటే వానికే ఇవ్వాలన్నమాట. ఈ కాంట్ సర్కంవెంట్. ఎవ్రీబడి నోస్ క్లియర్లీ వేర్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ అనమాట. ఎందుకంటే ర్యాంకులు వచ్చినాయి, క్వాలిఫై అయినరు, డబ్బులు ఉన్నాయి అన్నది. ఇంతకుముందు ఏంటి అంటే క్వాలిఫికేషన్ లేదు, నువ్వు ఎవరు డబ్బులు కడితే వానికి ఇచ్చేస్తుంటాం అనమాట. అది సో దట్ హాస్ ఆల్ బికమ్ ఏ బిగ్ హెడ్ ఏక్ ఫర్ దెమ్ అనమాట. దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో ఎవ్రీవన్ హ్యాస్ టు రైట్ అంటారు. అంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎవరు వచ్చినా టెస్ట్ అయితే ఖచ్చితంగా రాయాలి. ఇండియాలోనే మనం ఫిలిప్పీన్స్ కి ఇండియాలో. పోవాలనుకున్నావు అంటే నువ్వు ఫిలిప్పీన్స్ కి పోయి చదివి నువ్వు ఇండియాకి రావు అనుకుంటే నువ్వు నీట్ క్వాలిఫై కాకుండా పర్వాలేదు. మళ్ళీ ఇండియాకి రావాలా అనుకుంటే నీట్ మినిమం క్వాలిఫికేషన్ మార్క్ వచ్చినాక నువ్వు ఫిలిప్పీన్ కి పోయి చదువుకొని వచ్చి మళ్ళీ ఇండియాకి వచ్చినాక ఒక ఎఫ్ఎం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అని అంటారు. అది వచ్చి నువ్వు పాస్ అయితేనే నీకు మళ్ళీ ఇండియాలో ఎంసీఏ రిజిస్ట్రేషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అది కూడా ఒకటి ఉన్నది. ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళకి యాక్చువల్గా ఒక ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అంటే వాడు ఇండియాలో వచ్చి పాస్ చేయడానికి ఒక ఫైనల్ ఎంబీబీఎస్ ఎగ్జామ్, మళ్ళీ నీట్ పీజీ అని ఉంటది అన్నమాట. ఆ మూడు ఆల్మోస్ట్ ఈక్వల్ కదా. సో అవన్నీ కలిపి ఒక నెక్స్ట్ ఎగ్జామ్ అని చేయడానికి పోతున్నారు అనమాట. ఎంబీబీఎస్ అయినాక నువ్వు పీజీ రాయకు, ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్ ఒకటి రాయకు, ఎఫ్ఎంజీ అని మూడింటిని కలిపి ఒక ఎగ్జామ్ చేసేస్తారు. చేయాలని కోర్సెస్ చేస్తున్నారు, కానీ అది కూడా కానియట్లేదు అనమాట. అది వస్తే ఇప్పుడు పీజీ సీట్లు కూడా వీళ్ళకి అమ్ముకోవడానికి రాదు అన్నది దానికి అబ్స్ట్రక్షన్ జరుగుతున్నది అనమాట ఒక 4-5 years నుంచి. ఓకే సార్, ఇంకొక లాస్ట్ ఫైనల్ 2 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఫిజికల్ పేపర్ ఎప్పుడు ఉన్నా కానీ ఏదో రాష్ట్రంలో ఎవరో ఒకరు ఇట్లా ఏదో ఒక లీక్ చేసి దాన్ని వాడుకుందాం చూసే వ్యవస్థ ఉంటుందని నాకు అనిపిస్తుంది. వాట్ అబౌట్ ఆన్లైన్ సిస్టమ్? ఇది ఒకవేళ ఆన్లైన్లోకి వస్తే ఇంత ట్రాన్స్పరెంట్గా కుదరదంటారా అసలు ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ పెట్టడం నీట్? నాది అంటే దాని క్వశ్చన్ ఒకటి ఫస్ట్ ఆన్సర్ చెప్పాలని పర్సనల్గా చెప్తాను. నేను కొద్దిగా ఓల్డ్ జనరేషన్, ఎగ్జామ్ ఆన్లైన్ అన్న దాని మీద నాకు పెద్ద నమ్మకం లేదు. ఇది ఆన్లైన్ పెడితే మాత్రం నాకు తెలిసినంతే మాట ఇంకా మామూలుగా విచ్చలవిడి ఉండదు. ఇది ఫిజికల్ గా పేపర్ పెట్టి ఫిజికల్ గా తీసుకొచ్చి లాకర్ లో పెట్టి ఎగ్జామ్ కంటే ఒక 1 hour ముందు ఓపెన్ చేస్తేనే వీళ్ళు ఇంత చేస్తున్నారు. ఇంకా దాంట్లో ఇంపర్సనేషన్, ఇంటి దగ్గర నుంచి రాయి, లీక్ చెయ్యి. ఐ డోంట్ నో, నేను అంత పెద్ద కంప్యూటర్ టెక్ సావి కాదు, కానీ నాకు తెలిసినప్పుడు దట్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ బిగ్ నైట్ మేర్. ఫిజికల్ పేపర్ ఐ డోంట్ నో, లైక్ అంటిల్ వి ఎవాల్వ్ సంథింగ్ ఎల్స్. మీరు నెక్స్ట్ జనరేషన్ చెప్పాలి, కానీ ఇప్పుడున్న ఫిజికల్ దాన్ని ఫుల్ ప్రూఫ్ చేసి ఎగ్జామ్ ఇంకొక 10 years కండక్ట్ చేయగలిగితే ఇవంతా
ప్రాబ్లమ్ ని రెడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఎంత ఉందో దాన్ని ఇంకో 90% రెడ్యూస్ చేసి ఒక 10%, 1%, 2%, 5% ప్రాబ్లమ్ తో నడిపిస్తే కూడా ఇట్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ డన్. ఆన్లైన్ ఓకే సార్, కంక్లూడ్ చేద్దాం ఒక లాస్ట్ క్వశ్చన్ తోని. సో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఏం చేయాలంటారు? అంటే లక్షల మంది అంటే మీరు ఒక స్టేట్లో కనుక చూసినట్టయితే ఒక విద్యార్థి రాంగ్గా క్లెయిమ్ చేసింది, లీక్ అయింది, నేను నా పేపర్ అదేందని చినిగిన ఓఎంఆర్ ఏదో సంథింగ్ షీ డిడ్, అదంతా బయటకు వచ్చింది వార్త. సో సమ్వన్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఐ మీన్ ఇది తెలుస్తుంది. అన్ని రకాల మీరు అన్నట్టు 3-4 రకాల శక్తులు ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో వాట్ ఈస్ దట్ ది గవర్నమెంట్ షుడ్ డూ ఇమ్మీడియట్లీ? మీ టేక్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఏం చేయాలి గవర్నమెంట్? అంటే సంక్షోభం అయితే ఉంది సార్, కొన్ని లక్షల మంది విద్యార్థులు జెన్యున్ గా చదివిన వాళ్ళకైతే పెయిన్ ఉంది, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో వాట్ ఈస్ దట్ గవర్నమెంట్ హ్యాస్? 3 రకాలు ఉన్నాయి. సో ఇమ్మీడియట్ గా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇది అసలు ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అన్నది క్లీన్ గా ఐడెంటిఫై చేయాలి. ఎక్కడెక్కడ మాఫియా జరిగింది, కోచింగ్ సెంటర్ ఎక్కడ జరిగింది, పేపర్ ఎక్కడ లీక్ అయింది, హర్యానాలో 7 మంది ఎట్లొచ్చింది, తమిళనాడులో ఏం జరిగింది అన్నది ఐడెంటిఫై చేయాలి. అందరిని సీరియస్ గా గవర్నమెంట్ కావాలా ఐడెంటిఫై చేసినా నాకు తెలిసినంత మటుకు అబౌట్ 500-600,000, 1,500 స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యిండ్రు, ట్రై చేసిండ్రు. సో వాళ్ళని ఇమ్మీడియట్ బ్లాక్ లిస్ట్ చేయి, డీబార్ చేయి, అవన్నీ ఐడెంటిఫై చేయి. ఫస్ట్ క్యాన్సలింగ్ ద ఫుల్ ఎగ్జామ్, ఐఎమ్ నాట్ లేట్ ఎందుకు అయింది ఇది తీసుకొని ఈసారికి ఏదన్నా ఒకటి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఇవి. Then as soon as possible get it sorted, give the ranks, convince everyone, sit with them, get on with the counseling and get them into their school or medical college. సెకండ్ థింగ్ ఇప్పుడు ఈ రోజు నుంచి అంతా ఒక టైం షెడ్యూల్ పెట్టండి అన్నమాట. 15 days ఈ మార్కులు ఇస్తాం, అందరూ మీరు పేపర్లు రాయండి, క్వశ్చన్ మాకు సజెషన్లు చేయండి, దాని తర్వాత ఏమేమి వచ్చినాయి మేము వచ్చి బయటికి చెప్తాం, మళ్ళీ సెకండ్ రౌండ్ కన్సల్టేషన్ చేద్దాం. దాని తర్వాత మేము కమిటీ ఫామ్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆయనతోనో ఇంకొకరితోనో కండక్ట్ చేసుకుని మేము కూడా ఒకటి ఇంటర్నల్ గా గవర్నమెంట్ గా బయటకు వస్తాం. లెటస్ టేక్ సమ్ సజెషన్. ఒక 3-4 months ప్రాసెస్ అయినాక లెటస్ కమ్ టు ఏ కన్క్లూజన్ అనమాట. నెక్స్ట్ పేరెంట్స్, పిల్లలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి, సీనియర్లను ఎవరైతే ఎగ్జామ్ రాసిండో ఇన్వాల్వ్ చేయండి. ఒక రోబస్ట్ సిస్టమ్ పెట్టండి. ఫస్ట్ క్లియర్ గా చెప్పండి మా ఏమేమి ఐడెంటిఫై చేసిండ్రు, అక్కడక్కడ 15-100 మంది స్టూడెంట్లు ఎక్కడెక్కడ ఏమేమి మాఫియా జరిగింది, దానికి సొల్యూషన్ ఏంది, అందరికి ఓపెన్ గా చెప్పండి. తప్పులేమన్నా యాక్సెప్ట్ చేయండి. అదే నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ లాగా పోయి నువ్వు పేషెంట్ నువ్వు క్వశ్చన్ పేపర్ అమ్మలేదు కదా పోయి, నువ్వు ఐడెంటిఫై చేయి, మనుషులను పెట్టు, పోలీసులను పెట్టు, క్లియర్ గా చెప్పు ఎక్కడెక్కడ జరిగింది, ఎవరెవరు జరిగింది అన్న సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయి. నెక్స్ట్ టైం చేయి. నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. 100% ఇట్ కాంట్ బి ఫుల్ ప్రూఫ్. సేమ్ కన్సల్టేషన్ ప్రాసెస్ మళ్ళా లైక్ ఈసీఐ has slowly evolved. Now we have got so many things that it looks after అన్నది it has to evolve slowly. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక మెడికల్ స్టూడెంట్గా 90sలో ఒక మెడికల్ స్టూడెంట్గా మీ ఎక్స్పీరియన్స్తో పాటుగా మీ ప్రొఫెషన్ కాబట్టి, అంటే మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఇంకా చాలా ఏం చేస్తే బాగుంటుంది అనేది చాలా చాలా విశ్లేషణ అందించారు మీరు ఈ ఇష్యూ పైన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా ఒక మెడికల్ రిలేటెడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా మీద మనం ఖచ్చితంగా చర్చిద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.